అన్న ఫోన్ ఒకసారి ఇంటికి ఫోన్ చేసుకొని సార్. రే, తెలియని వారికి మనం ఎప్పుడు ఫోన్స్ ఇవ్వకూడదు. మనకు తెలియకుండానే మన పర్సనల్ డేటా స్కాన్ చేస్తారు. ఏంటి నేనా? సో నెవర్ షేర్ యువర్ మొబైల్ విత్ స్ట్రేంజర్స్. హలో అన్న, ఆర్డర్ వచ్చింది. ఓటీపీ చెప్తే డెలివరీ ఇచ్చేస్తా. ఓటీపీయా? ఏం ఓటీపీ? ఏం ఆర్డర్? నేనేం ఆర్డర్ పెట్టలేదే. అన్న, తీసుకోలేకుండా లేదు. క్యాన్సిల్ చేయమంటావా? చేసుకో. ఆహా, ఈడెవడో ఓటీపీ చెప్పమని నన్నే స్కామ్ చేద్దాం అనుకున్నట్టు. జనాలు అట్లున్నారు మరి. నెవర్ షేర్ యువర్ ఓటీపీస్ టు ఎనీవన్. ఇంతకేం ఆర్డర్ పెట్టినవరా? నేనేం పెట్టలేదు. నువ్వేమైనా పెట్టినావా? అవును, ఇది నేను ఆర్డర్ పెట్టినా. రే, నీకు రిఫరల్ లింక్ పెట్టినా, ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకో. నాకు పైసలు వస్తాయి. ఇలా అన్వాంటెడ్ లింక్స్ ఓపెన్ చేయడం వల్ల మనకు తెలియకుండానే మన యాక్సెస్ మొత్తం హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో బెటర్ అవాయిడ్ అన్వాంటెడ్ లింక్స్. అవునా? అరే, ఈ యాప్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఏందో చూడు ఒకసారి. రే, ఇది ఫేక్ రా. వాడెవడో మన గ్రూప్ని బ్యాంక్ అఫీషియల్ గ్రూప్ లాగా మార్చేసాడు రా. కావాలంటే చూడు ఒకసారి నువ్వు. అరే, డబ్బులని కట్ అయిపోయినాయిరా. అందరు జాగ్రత్తలు చెప్పి నువ్వే జాగ్రత్త లేకపోతే ఎట్రా? చూసుకోవాలి కదమ్మా. ఇలా నాకు జరిగినట్లే మీకు కూడా జరిగితే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి, లేదా సైబర్ క్రైమ్ అఫీషియల్ వెబ్సైట్లో రిపోర్ట్ చేయండి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఎట్ ఎనీ టైమ్. సైబర్ నేరస్తులకు చిక్కకుండా ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ అఫీషియల్ యాప్స్నే యూజ్ చేయండి. ముందు ఎదుటి వారికి జాగ్రత్త చెప్పే ముందు మనం జాగ్రత్తగా ఉన్నామో లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.